యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి కీర్తనలు 5వ కీర్తన 11వ చరణమును మనం చదువుకుందాం. 5వ కీర్తన 11వ చరణమును మనం చదువుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. మనం మరలా చదివినట్లయితే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అని మనం చూస్తున్నాం. మరి భక్తుడు దేవుడు చేసిన కార్యములన్నిటినీ తలంచుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క కీర్తన సందర్భాన్ని గనక మనం చూసినట్లయితే, మరి ప్రస్తుతం ఈ కీర్తన రాస్తున్న సమయానికి భక్తుడు ఇంకా విడిపించబడలేదు. అతడు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నాడో, తనను శత్రువులు తరుముతున్నారు, శత్రువులు వెంటాడుతున్నారు, లేదా అనేక కుట్రలు పన్నుతున్నాడు. ఆ సమయంలోనే భక్తుడు దేవుని కొరకు కీర్తన రాస్తున్నాడు. ఆ కీర్తనలో ఆరంభంలో గనక మనం చూసినట్లయితే, యెహోవా నా మాటలు చెవినబెట్టుము అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇది నా పరిస్థితి, ఈ విధంగా నా పరిస్థితి ఉంది, శత్రువులు నన్ను చుట్టుముడుతున్నారు, మీరే నన్ను కాపాడండి అని ప్రార్థన చేస్తూ ఆ యొక్క చివరికి వచ్చేసరికి అతడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎందుకంటే ఇంతవరకు దేవుడు చేసిన కార్యాలన్నింటినీ తలంచుకుంటూ, దేవా, నిన్ను ఆశ్రయించిన వారు అందరూ కూడా సంతోషిస్తారు, ఎందుకంటే నీవు వారిని కాపాడుతావు కాబట్టి వారు నిత్యము ఆనందంగా ఉంటారు. వారు కేవలము సమస్యలు తొలగిపోయినప్పుడు మాత్రమే కాదు, కానీ ఇంకా భక్తుడు సమస్యలోనే ఉన్నాడు, శత్రువులు ఆ విధంగానే ఉన్నారు, కానీ ఇతనికి లోపట ఒక గొప్ప నిశ్చయిత ఉంది. ఏంటి అంటే, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఖచ్చితంగా నన్ను కాపాడుతాడు. ఆ విధంగా అనేక సార్లు దాన్ని రుచి చూశాడు గనుక దాన్ని బట్టి అతడు ఇంకా ఆ ఇబ్బందులో ఉండగానే స్తుతిస్తున్నాడు. ఏమని అంటే, దేవా, నిన్ను ఆశ్రయించు వారందరినీ నీవు కాపాడుతావు కాబట్టి వారందరూ నిత్యము ఆనందంగా ఉంటారు, కాబట్టి నేను కూడా ఈ పరిస్థితిలో ఆనందంగా ఉంటానని తనకున్న ధైర్యాన్ని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా దేవుణ్ణి గూర్చి తాను ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని ప్రకటిస్తున్నాడు, దాన్ని బట్టి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో మరి మనము ఎంతో మందిని ఆశ్రయిస్తూ ఉంటాం, కానీ ఆశ్రయించిన ప్రతిసారి సంతోషంగా మనం తిరిగి రాము. ఎంతో మంది హాస్పిటల్స్ ని ఆశ్రయిస్తున్నారు, కానీ మరి వచ్చిన ప్రతి ఒక్కరూ, మా హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ 100% వారు సంతోషంగా తిరిగి వెళ్తారు అన్న గ్యారంటీని మనం ఇక్కడ చూడలేము. మనము ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కి మనం వెళ్తూ ఉంటాం, మంచి విద్య మనకు అందాలని వారిని ఆశ్రయిస్తాం, కానీ మనము అనుకున్నంతగా అక్కడ లేకపోవడం చూసి మనము నిరాశకు గురయ్యే పరిస్థితులు అనేకమైన ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే అనేకమైన శ్రమలలో ప్రజలు ఆశ్రయించేది ధనము ప్రతి ఒక్కరిని కూడా నిస్సహాయులుగా నిలబెడుతుండడం చూసి కూడా వాటి వెనకాలే పరిగెడడం, అదే విధంగా జ్ఞానాన్ని ఆశ్రయించిన వారు ఎంతో మంది మరి వారి నిరాశ చెంది వారి జ్ఞానంలో ఏది లేదని తెలుసుకొని, ఇంత జ్ఞానము నేను ఎందుకు సంపాదించాను అని మరి సొలొమోను భక్తుడు బాధపడినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా అహితోపేలు అనే వ్యక్తి తను ఎంతో జ్ఞానవంతుడు, దేవుని వలె ఆలోచనలు చేయగలిగిన గొప్ప జ్ఞానవంతుడు, అతడు చివరికి ఉరిపెట్టుకొని చనిపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి ఈ లోకంలో ఏవైతే ఆశ్రయంగా కనిపిస్తున్నాయో, ఇదిగో మీరు ఇబ్బందుల పాలు కావకూడదంటే, మీరు చక్కగా జీవించాలంటే మీరు చాలా ధనాన్ని సమకూర్చుకోనండి, ఆ ధనము మీ కష్టాలలో మీకు ఆశ్రయంగా ఉంటుంది అని చెప్తున్నారు, కానీ అది విఫలమవడాన్ని మనం చూస్తాము. అదేవిధంగా జ్ఞానము విఫలమవడాన్ని మనం చూస్తున్నాము, అధికారము విఫలమవడాన్ని మనం చూస్తున్నాము. వాటిని నమ్ముకున్న వారందరూ బాధపడుతున్నారు, నిరాశపడుతున్నారు. అయితే భక్తుడు అంటున్నాడు, దేవుని గురించి ఒక ప్రత్యేకమైన విషయమును తెలుసుకొని అంటున్నాడు. అదేంటంటే, దేవా, నిన్ను ఆశ్రయించు వారు అందరూ, నిన్ను ఆశ్రయించు కొద్దిమంది కాదు, ఆశ్రయించు వారిలో కొద్దిమంది, లేదంటే ఉదయాన్నే 3 గంటలకు లేచి ప్రార్థన చేసిన వారు కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు కాదు, ఆశ్రయించిన వారు అందరికీ దేవుడు
వారికి జవాబిస్తాడు, దేవుడు వారిని కాపాడుతాడు. కాబట్టి ఆశ్రయించిన వారందరూ దేవునిలో సంతోషిస్తారు అని భక్తుడు అంటున్నాడు. అదేవిధంగా మరి వాక్యంలో చూస్తే అనేకులు యేసు ప్రభువుని ఆశ్రయించారు. అన్యజనురాలైన కనాను స్త్రీ యేసు ప్రభువును ఆశ్రయించింది. ఆమె నిరాశ చెందలేదు. మరి ఆనాటి పరిస్థితులు చూస్తే మరి యూదులు ఇతరులను దగ్గరికి రానివ్వని పరిస్థితి. మేము ప్రత్యేకించబడిన వారం, మేము దేవుని ప్రజలం, దేవుని పిల్లలము, వాగ్దానము చేయబడిన వారం మేమని వేరే వారులను, వేరే ప్రజలను తృణీకరించే వారిగా ఆనాడు ప్రజలున్నారు. అయితే యేసు ప్రభు యుద్ధకు ఎవరైనా ఆశ్రయించవచ్చు, ఆశ్రయించు వారందరూ అనగా అన్యజనులైన ఆయనను ఆశ్రయించవచ్చు అనేది మనం చూస్తున్నాము. అదే విధముగా రక్తస్రావము గల స్త్రీ కూడా యేసు ప్రభువును ఆశ్రయించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఆమె కూడా సమాధానము పొంది తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదు, కానీ ప్రతి ఒక్కరికి ఆశ్రయించిన వారందరికీ 100% జవాబిచ్చేవాడు, వారిని కాపాడువాడు. కాబట్టి యేసు ప్రభువును ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ కాలంలో మరి అటువంటి స్త్రీలు దగ్గరికి వస్తే అపవిత్రురాల, దూరంపు అని వెలివేసేవారు, వారిని నీచంగా చూసేవారు. కానీ యేసు ప్రభు ఆ విధంగా చేయలేదు, కానీ ప్రేమతో చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగా కుష్ఠరోగులను కూడా ఆనాడు ప్రజలందరూ ఊరవతలికి వెలివేసినట్లుగా మనం చూస్తాము. వారు అందరితో కలిసి జీవించడానికి వీల్లేదు, ఊరవతల జీవించాలి, వారు చినిగిపోయిన బట్టలు వేసుకొని జీవించాలి, వారి జుట్టంతా కూడా పిచ్చిగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎవరైనా వారిని చూస్తే వెంటనే వారికి అర్థం కావాలి, వీరు కుష్ఠరోగులు, వీరికి మనం దూరంగా ఉండాలి, ఇతన్ని దూరం పెట్టాలి అని అటువంటి నిబంధనలతో జీవిస్తున్న కాలం అది. కాబట్టి అటువంటి కాలంలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభును ఆశ్రయించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మొదటి నుండి గనుక మనం చూస్తే ఆ కుష్ఠరోగి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడిగినప్పుడు యేసు ప్రభు అతన్ని తునీకరించలేదు, అతన్ని వెలివేయలేదు. ఇదిగో నువ్వు చేసిన పాపమును బట్టి ఈ శిక్ష నీకు కలిగింది, అనుభవించు అని అనలేదు. కానీ యేసు ప్రభు తన చెయ్యి చాచి అతన్ని ముట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందరూ వారిని వెలివేస్తున్నారు, అయితే యేసు ప్రభు చెయ్యి చాపి అతన్ని తాకినట్లుగా అతని భుజం పైన చేసాడా లేదా అతని తలపైన చేయి వేశాడా మనకు తెలియదు, కానీ అతన్ని ముట్టాడు అని మనం చూస్తున్నాం. కుష్టి వ్యాధిని గలవారిని అందరూ వెలివేస్తే యేసు ప్రభు ముట్టుకున్నాడు, నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్మని స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు యొద్దకు ఎవరైనా రావచ్చు, ఆశ్రయించు వారందరికీ దేవుడు ఆశ్రయముగా ఉంటున్నాడు, వారిని కాపాడుతున్నాడు, వారికి ఉన్న పరిస్థితులలో నుండి వారిని విడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనను ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారు అని భక్తుడు స్తుతిస్తున్నాడు. కాబట్టి మనం నేర్చుకుంటున్నాము ఈ దినము మన దేవుడు ఎవరు అనగా ఆయనను ఆశ్రయించిన వారందరినీ కాపాడువాడు, కాపాడే దేవుడు అని మనము ఈనాడు చూస్తున్నాం. అయితే ఈ యొక్క కీర్తనలో గనుక మనం చూసినట్లయితే భక్తుడు దేనిని బట్టి స్తుతిస్తున్నాడంటే మనం ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, ఎందుకంటే నీవే వారిని కాపాడదు, శత్రువుల బారి నుండి కాపాడువాడవు నీవే అని భక్తుడు స్తుతిస్తున్నాడు. అయితే మానవాళికి ఉన్న అతిపెద్ద శత్రువు ఎవరు అంటే ఈ లోకంలో పాపమే. పాపము ప్రతి వ్యక్తిని మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోనండి, మీరు ఏమైనా చేసుకోనండి. మీరు డబ్బు సంపాదిస్తారా, సంపాదించండి. కోట్లు, ఎన్ని కోట్లు, వేల కోట్ల, లక్షల కోట్ల సంపాదించుకునండి. మీరు బాగా సుఖిస్తారా, బాగా సుఖించండి, ఉన్న భోగాలన్నిటిని అనుభవించండి. కానీ నేను వచ్చి ఏం చేస్తానంటే దానంతటిని శూన్యం చేస్తాను. మీరు కట్టుకున్న బంధాలను నేను శూన్యం చేస్తాను. మీరు ఎంతో కష్టపడి చెమటోర్చి మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, సుఖభోగాలు, వాటన్నిటిని నేను శూన్యం చేస్తాను. మీరు ఆరోగ్యాలు, సూత్రాలు పాటిస్తారా, ఆరోగ్యంగా జీవిస్తారా, మంచి శరీర దారుఢ్యం కలిగి మీరు ఉంటారా? నేను వచ్చి దానంతటిని శూన్యం చేస్తాను. నువ్వు ఏదైనా చేసుకో, ఏ పనైనా చేయి, 100 సంవత్సరాలలో ఈ కాలంలో నువ్వు ఎన్నైనా చేసుకో, ఏదైనా సాధించు, నేను వచ్చి దానంతటిని శూన్యం చేస్తాను, నేను వచ్చి నిన్ను నరకానికి ఈడ్చుకెళ్తాను అని పాపం అంటుంది. అటువంటి పాపము నుండి తప్పించుకున్న వారు ఎవరూ లేరు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే మరి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నారు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనమును కూడా మనం చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను అని మనం చూస్తున్నాం. ఒక మనిషి చేసిన తప్పు వలన మాత్రమే కాదు, కానీ మనుషులందరూ పాపము చేశారు, మనుషులందరికీ మరణము సంప్రాప్తిస్తుంది. ఇందులో నుండి ఏ రాజు తప్పించుకోవట్లేదు, ఏ జ్ఞాని తప్పించుకోవట్లేదు, ఏ శూరుడు తప్పించుకోవట్లేదు, ఏ భక్తిపరుడు తప్పించుకోవట్లేదు. ఇంకా మేము గొప్పవారము, దేవతలము, దేవుళ్ళము అని అనబడిన వారు కూడా ఎవరు కూడా ఈ పాపము నుండి తప్పించుకోలేదు, మరణము నుండి వారు తప్పించుకోలేదు. మరి మన దేవుని వాక్యంలో కూడా మనం చూసినట్లయితే లాజరు ధనవంతుడు వారి కథలో మరి ధనవంతుడు ఉన్నంత కాలము ఎంతగానో సుఖించాడు, బహుగా సుఖించాడు. చివరికి ఏమైంది? పాపము అతన్ని పట్టుకొని నరకానికి ఈడ్చుకొని వెళ్ళినట్టుగా నిత్యము అతడు వేదనలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరి పరిస్థితి ఇది. పాపము ఒక గొప్ప శత్రువుగా మానవాళికి మారిపోయి మనుషులందరినీ పట్టుకుంటుంది, ఎవరిని విడిచిపెట్టట్లేదు. గొప్పవారైనా, పేదవారైనా, మంచివారైనా, చెడ్డవారైనా ప్రతి ఒక్కరిని పాపం పట్టుకుంటుంది, ప్రతి ఒక్కరిని నరకానికి పాలు చేస్తుంది. కాబట్టి ఇటువంటి నరకం నుంచి ఎవరూ తప్పించబడలేదు. తప్పించుకోవడానికి ఏ మార్గము కూడా లేని పరిస్థితులలో యేసు ప్రభువారు మనలను రక్షించడానికి లోకానికి వచ్చారు. దేవుని వాక్యం అంటుంది, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 నుండి 15 వచనాల వరకు మనము చూసినట్లయితే, ఇదిగో ఈ సువార్త, యేసు ప్రభువును గూర్చిన సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో, ఎవరైతే ఆ సువార్త విని విశ్వసిస్తున్నారో, ఎవరు విశ్వసించి ప్రార్థన చేస్తున్నారో వారందరూ రక్షించబడతారు. నా నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షించబడును. వారు ఎవరైనా కావచ్చు, ఏ పరిస్థితిలో అయినా ఉండవచ్చు. కానీ ఒకవేళ మనము గనక ప్రార్థన చేసినట్లయితే, నా సువార్తను విని నా నామములో నాకు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి రక్షించబడతాడు, ఈ గొప్ప నరకాన్ని తప్పించుకుంటాడు అని దేవుని వాక్యం అంటుంది. ఎందుకు అంటే, మరి యేసు ప్రభువు ఒక్కడే నిందారహితుడుగా, పాపము లేనివాడిగా యేసు ప్రభు వారు జీవించారు. మనందరము పాపములో ఉన్న వారమే, పాపములో మునిగిపోయిన వారమే. అందులో నుండి మనం ఎవరిని కూడా బయటికి రాలేకపోతున్నాము, మనము బయటికి రాలేకపోతున్నాం, ఇతరులను కూడా రక్షించలేకపోతున్నాం. అటువంటి పరిస్థితిలో యేసు ప్రభు వారు వచ్చి మరి పాపము లేని వాడిగా ఈ లోకంలో జీవించాడు. శత్రువుల ఎదుట నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రశ్నించాడు. కానీ ఎవరు కూడా తిరిగి జవాబు ఇవ్వలేదు అనే వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభు ఆ విధంగా పాపము లేని వాడిగా జీవించి మనందరినీ రక్షించుటకు అర్హుడుగా యేసు ప్రభు వారు ఉన్నారు. అదే విధముగా ఆయన తన రక్తమును కార్చి మన పాపం యొక్క వెలను చెల్లించి మన కొరకు రక్షణను సిద్ధపరిచాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. ఈ సువార్తను విని విశ్వసించి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ రక్షణ పొందుతారు అని ఇంతకుముందు మరి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనము చూస్తాము, 11 నుండి 15 వచనముల వరకు. అదే విధముగా మరి యేసు ప్రభు వారు శరీరధారి అయి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు యెరికో పట్టణానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆ యెరికో పట్టణము గుండా యేసు ప్రభు వారు వెళ్తూ ఉంటే అనేక జన సమూహములు ఆయన చూడడానికి వచ్చారు. అయితే అందులో ప్రత్యేకించి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, మరి ధనవంతుడు, అదే విధముగా ఆ సుంకరి అయిన జక్కయ్య అని మనం చూస్తాం. అతడు గుత్తదారుడు అని కూడా మనం చూస్తాం. కాబట్టి ఆ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని ఇంగ్లీష్ లో మనం చూస్తాము. కాబట్టి ఆ జక్కయ్య అనే వ్యక్తి, అతను చాలా గొప్ప ధనవంతుడు. అతడు కూడా యేసు ప్రభువు ఎవరో చూడాలి అని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం సరే చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను అని మనం చూస్తున్నాం. యేసు ఎవరో నేను చూడాలి. యేసు ప్రభు గురించి అనేకమైన వాక్యాలు అతడు విని ఉంటాడు.
యేసు ప్రభు చేస్తున్న స్వస్థతల గురించి విని ఉంటాడు. ఏ విధంగా యేసు ప్రభు అధికారము కలిగి బోధిస్తున్నాడో, ఇతర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే, శాస్త్రుల కంటే విభిన్నముగా అధికారము గలవాడిగా ఏ విధంగా బోధిస్తున్నాడు, అదే విధంగా ఏ విధంగా అందరినీ చేరదీస్తున్నాడు అని ఎవరిని వెలివేయట్లేదు. ఒకవైపు చూస్తే పరిసయ్యుల కంటే గొప్పవాడిగా కనిపిస్తున్నాడు. కానీ పరిసయ్యులు ఎవరినైతే తృణీకరిస్తున్నారో యేసు ప్రభు వారందరినీ చేర్చుకుంటున్నాడు. అసలు ఎవరు ఇంత వింతగా ఉన్నాడు, అర్థం కానంతగా ఉన్నాడు, గొప్ప వ్యక్తిగా ఉన్నాడు, అదే విధంగా అందరితో కలిసిపోతున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు, కనివిని ఎరగని కార్యాలు జరిగిస్తున్నాడు, ఈయన ఎవరో అని చూడగోరెను అని మనం చూస్తున్నాం. ఇది మనం ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది, మరి మనము ఎన్నిసార్లు యేసు ఎవరో అని మనము ఈ సువార్తల్లోకి మనం తొంగి చూసామా? మనము ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నామో ఎవరు ఆ దేవుడు, ఎవరో ఆ యేసు ప్రభు, ఎవరు ఆయన, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత మహోన్నతుడు, ఎంత మంచివాడు, ఎంత శక్తి గలవాడు అర్థం చేసుకోవడానికి మనము ఎప్పుడైనా సువార్తల్లోకి తొంగి చూసామా అనే ప్రశ్న కలిగింది. కాబట్టి ఇతడు కూడా యేసు ప్రభు ఆ మార్గము గుండా వస్తున్నాడు, నేను మాత్రం దీన్ని తప్పించుకోవద్దు, దీన్ని మిస్ కాకూడదు, ఎట్టి పరిస్థితిలోనైనా యేసు ప్రభువుని చూడాలి అని ఆశ్రయించడానికి జక్కయ్య వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అతడు చిన్నవాడు కాబట్టి ఆ గుంపులో కనిపించట్లేదు. యేసు ప్రభు ఏమీ అందరి భుజాల పైన రావట్లేదు, పల్లకి పైన రావట్లేదు, అందరితో కలిసి సామాన్యుడిగా వస్తున్నాడు యేసు ప్రభువు. కాబట్టి యేసు ప్రభు కనిపించకపోయేసరికి ఇతడు ఒక చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఆ చెట్టు ఎక్కి యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు యేసు ప్రభు వస్తాడా, యేసు ప్రభు నేను చూడాలి, యేసు ప్రభు ఎవరో నేను తెలుసుకోవాలి ఈ రోజు అని ఆశతో అక్కడ ఎదురు చూస్తున్నాడు, వేచి ఉన్నాడు. మరి యేసు ప్రభు సరాసరి ఆయన యుద్ధకే వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, ఈ రోజు నేను నీ ఇంటికి రావాల్సి ఉంది అని చెప్పినప్పుడు అతను ఎంతగానో సంతోషించి యేసు ప్రభును చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత వారు ఇంటి లోపలికి వెళ్ళి వారు సంభాషణ చేస్తూ ఉండవచ్చు. ఆ విధంగా కొద్దిసేపు సంభాషణ అయిన తర్వాత జక్కయ్య లేచి నిలబడి అంటున్నాడు, ప్రభువా, నేను నా ఆస్తిలో సగము బీదలకిస్తాను. అదే విధంగా నేను ఎంతమందికి అన్యాయం చేశానో వారికి 4 అంతలు తిరిగి చెల్లిస్తాను అని అక్కడ లేచి నిలబడి పలుకుతున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, ఈనాడు నీవు కూడా అబ్రహాము కుమారుడవే, ఈనాడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, ఇంటికి రక్షణ వచ్చింది అని యేసు ప్రభు వారు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. కానీ అతడు ఎవరు? అంతకుముందు యేసు ప్రభును కలవక ముందు, ఆశ్రయించక ముందు అతని గురించి ప్రజలు చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే, ఇతడు పాపి అయిన జక్కయ్య అని అతని గురించి చెప్పారు. ఇతడు అందరినీ మోసము చేసి ధనము లాక్కునే వ్యక్తి, ఇతను ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసే విషయంలో ఆ లెక్కలని తారుమారు చేసి ఎక్కువ ధనమును దోచుకునేవాడు, పాపి ఇతడు అని ప్రజలు సాక్ష్యం ఇచ్చారు. కానీ యేసు ప్రభును ఆశ్రయించిన తర్వాత అతడు రక్షణ పొందాడు. అతడు ఇప్పుడు అబ్రహాము కుమారుడుగా మారాడు, పాపం యొక్క బానిసత్వము నుంచి విడిపించబడ్డాడు. ఎలా మీరు చెప్పగలుగుతారంటే, ఇదిగో తనంతట తానే స్వయంగా అతను లేచి నిలబడి, దేవా, నేను ఎవరికి అన్యాయం చేశాను వారికి 4 అంతలు ఇస్తాను అని అంటున్నాడు. అంతవరకు మోసం చేసి డబ్బులు లాక్కున్నవాడు ఇప్పుడు 4 అంతలు తిరిగి చెల్లిస్తాను అంటున్నాడు. అదే విధముగా మరి మనుషులు ఎన్ని శాపాలు పెట్టినా, ఆ ఉద్యోగం చేస్తున్నందుకు ఎంతమంది శపించినా కూడా ఏం పట్టించుకోలేదు, నాకైతే డబ్బులు వస్తున్నాయి, నాకు చాలు అని అనుకున్న ఆ లోబి ఇప్పుడు అంటున్నాడు, నా ఆస్తి అమ్మేసి సగం బీదలకి ఇచ్చేస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఆ సంభాషణలు ఎప్పుడైతే యేసు ప్రభును ఆశ్రయించాడో, యేసు ప్రభును తన హృదయంలోనికి అంగీకరించాడో, తన ఇంటిలోనికి ఆహ్వానించాడో, అప్పుడే అతడు రక్షణ పొందినట్లుగా, అతని జీవితం మార్పు చెందినట్లుగా, అతని జీవితం వెలిగించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు మన దేవుడు అంటే, ఆయన్ను ఆశ్రయించిన వారందరినీ కాపాడే దేవుడు. దేని నుండి కాపాడుతున్నాడంటే, ఇదిగో మనుషులందరినీ ఏ పాపమైతే పట్టుకొని నరకానికి ఇడ్చుకొని వెళ్తుందో ఆ పాపము నుండి తన్ను ఆశ్రయించిన వారిని కాపాడుతున్నాడు. ఇక్కడ జక్కయ్యను ఆ విధంగా కాపాడినట్లుగా ఆ ఉగ్రతకు పాత్రుడుగా ఉన్న జక్కయ్యను అబ్రహాము కుమారుడిగా మార్చాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ప్రభు వారే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తున్నారో వారందరినీ రక్షిస్తున్నాడు. అయితే ఈ లోకములో
యేసు ప్రభు కాకుండా ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో మంది ఉపవాసాలు ఉంటున్నారు. భక్తి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో మంది యోగాలు చేసిన లేదా సన్యాసులుగా జీవిస్తున్నారు. అందరికీ దూరంగా వెళ్లి బ్రతుకుతున్నారు. కానీ పాపాన్ని నేను జయించాను, పాపం నుంచి విముక్తి చెందాను అన్న వ్యక్తి మాత్రం లేరు. కానీ ఎవరైతే యేసు ప్రభును ఆశ్రయిస్తున్నారో వెంటనే వారు రక్షించబడుతున్నారు. పాపము నుండి, పాపం యొక్క అధికారము నుండి విడిపించబడుతున్నారు అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అదేవిధంగా లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే తప్పిపోయిన కుమారుని గూర్చి మనం అక్కడ చూస్తాము. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుండి దూరముగా వెళ్ళిపోయి తాను పాపము చేసి తనకు కలిగినదంతా పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అతడు గొప్ప ధనవంతుడు, కానీ పాపము చేసి ఏమీ లేనివాడిగా మారాడు. అతడు ఎంతో సుఖభోగాలు అనుభవించిన వాడు, కానీ పాపము చేసి ఇప్పుడు తినడానికి తిండి కూడా లేని వ్యక్తిగా అతడు మారిపోయాడు. పాపం యొక్క శాపము అతని మీద ప్రభావితం చూపిస్తుంది, అతని జీవితాన్ని శూన్యం చేస్తుంది. అయితే ఆ పరిస్థితులలో అతడు అనుకుంటున్నాడు, నేను నా తండ్రి యొద్దకు వెళ్తాను అని అతడు అనుకొని అతడు లేచి తండ్రి యొద్దకు వచ్చి, నేను మీకు విరోధముగా, అదే విధంగా పరలోకానికి విరోధముగా నేను పాపం చేశాను, నా పాపాన్ని నేను ఒప్పుకుంటాను, నా తండ్రి యొద్దకు నేను వెళ్తాను అని అతడు లేచాడు. అతడు తండ్రిని ఆశ్రయించాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో మనందరికీ తెలుసు. తండ్రి పరిగెత్తుకుంటూ అతని యొద్దకు వచ్చి అతని మీద పడి అతని ముద్దు పెట్టుకొని, ఇదిగో నా కుమారునికి ఈ యొక్క మలినమైన వస్త్రములను తీసివేయండి, పరిశుద్ధమైన వస్త్రములను, ఘనమైన వస్త్రములను అనుగ్రహించండి అని గొప్ప మంచి వస్త్రములను అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అదే విధంగా చెప్పులను కూడా తొడిగించినట్లుగా మనం చూస్తాం. చెప్పులు మరి స్వాతంత్రకు గుర్తుగా ఉన్నాయి. అంతవరకు మనుషులందరూ బానిసత్వంలో ఉంటే ఇదిగో యేసు ప్రభును ఆశ్రయిస్తే స్వాతంత్రమును అనుగ్రహిస్తున్నాడు. ఇక పాపము నీ మీద ఏమాత్రము ఏలుబడి చేయదు, కానీ పాపము నుండి స్వతంత్రుడిగా, పాపపు అధికారం, పాపము నియమము నుండి స్వతంత్రులుగా మనం చేస్తున్నాడు. అదే విధంగా ఉంగరాన్ని కూడా అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అనగా అధికారానికి గుర్తుగా ఉంగరం ఉంటుంది. మరి దేవుడు తన్ను ఆశ్రయించిన మనలను దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా దేవుడు మారుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తన పరిశుద్ధాత్మను ముద్రగా, సంచకరువుగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇదంతా పొందుకోవడానికి మనం ఏం చేశాం అంటే, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడో మనం కూడా అదే చేశాం. తప్పిపోయిన కుమారుడు ఒక్క కార్యం కూడా చేయలేదు. ఆ మంచి బట్టలు ధరించడానికి అతను ఏమి కష్టపడి పని చేయలేదు. ఆ చెప్పుల కొరకు ఏం కష్టపడి పని చేయలేదు. ఉంగరం కొరకు అతను ఏం పని చేయలేదు. కానీ అతడు తండ్రిని ఆశ్రయించాడు. అతని జీవితం మారిపోయింది. అదే విధముగా మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆ పాపం యొక్క శాపముల నుండి అన్నిటినీ దేవుడు మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మన పాప వస్త్రములను, పాప జీవితమును తొలగి పరిశుద్ధమైన జీవితాన్ని మనకిచ్చాడు. అదేవిధంగా దేవుని కుమారులుగా దేవుడు మనల్ని నిలబడుతున్నాడు. అందుకోసము అదేవిధంగా మనం దేవుని కుమారులుగా జీవించడానికి పరిశుద్ధాత్మను కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి తన్ను ఆశ్రయించిన వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో పాపము నుండి కాపాడుతున్నాడు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభులోనికి వచ్చారో వారికి ఏ శిక్షా విధి లేదు అని దేవుని వాక్యం అంటుంది. మరి సాధారణంగా మానవ జీవితాన్ని గనక మనం చూస్తే ఎవరివైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు పాపానికి బానిసగా మారాల్సిందే. పాపము పట్టుకొని వెళ్తే పోవాల్సిందే. పాపము చేత మరణము కావాల్సిందే. ఆ పాపము వలన నిత్య నరకానికి వెళ్ళాల్సిందే. అయితే ఆ పరిస్థితిలో మనము ఏ కార్యము చేయక మునిపే ఇంకా మనము ఏ లేదా దేవుని ముందు కనపరుచుకొనక ముందే కేవలము ఆశ్రయించినందుకు, దేవా నన్ను రక్షించు అని ఆయన్ను ఆశ్రయించినందుకు దేవుడు మనలను మన పాపము నుండి రక్షించాడు అని మనం చూస్తున్నాం. అంతేకాదు, ఇంకా ఎవరైతే ఆశ్రయించబోతున్నారో వారందరి కోసం యేసు ప్రభు తన యొక్క రక్తమును చిందించి ఆ రక్షణను, గొప్ప రక్షణను సిద్ధముగా ఉంచి ఉన్నాడు. ఎందరైతే ఆశ్రయిస్తారో వారందరికీ రక్షణనివ్వడానికి, వారందరినీ పాపము నుండి, పాపం యొక్క శాపము నుండి, మరణము నుండి, అదేవిధంగా అపవాది యొక్క బలము నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు సిద్ధముగా ఉన్నారు అని మనం చూస్తున్నాం. అయితే అంత మాత్రమే కాదు, కానీ అంటే కేవలము నేను గొప్ప కార్యాన్ని చేయడానికి వచ్చాను, నేను దేవుని కుమారుణ్ణి, నేను
కేవలము 3.5 సంవత్సరములు మాత్రమే ఈ లోకంలో పరిచర్య చేయాల్సి ఉంది. కాబట్టి నేను గొప్ప గొప్ప కార్యాలు పాపం నుండి విడిపించడానికి వచ్చాను. మిగతా వాటి గురించి నేను పట్టించుకోను అని యేసు ప్రభువారు అనలేదు. ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని పాపము నుండి రక్షించారు. అయితే అంత మాత్రమే కాదు కానీ ప్రజలు ఏ శ్రమలో ఉండి ఆయన యొద్దకు వచ్చినా, ఏ సమస్యలతో ఆయన యొద్దకు వచ్చినా వాటన్నిటిని యేసు ప్రభువారు వారందరినీ అంగీకరించాడు, స్వీకరించాడు, వారందరినీ కాపాడాడు, వారందరినీ రక్షించాడు, వారందరినీ సంతోషముగా తిరిగి పంపించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి రెండవదిగా మనము నేర్చుకుంటున్నాము ఏంటి అంటే, మనకు ఎదురయ్యే ప్రతి శ్రమలో నుండి, ప్రతి శోధనలో నుండి దేవుడు మనలను కాపాడేవాడుగా ఉన్నాడు. నేటి వరకు అనేకమైన ఇబ్బందుల్లో దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టి మనము ఈనాడు ఈ విధంగా ఉన్నాము. మనము సాధారణంగా మనం చూసినట్లయితే ఇలా సంఘాలలో ఎక్కువ దేని గురించి ప్రార్థన చేసుకుంటారు, ఎక్కువ ప్రార్థన సహాయం దేనికి కోరుతారు అని మనం చూస్తే, ఎక్కువ మంది మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, మేము అప్పుల్లో ఉన్నాము, లేదా మాకు సరైన ఉద్యోగం లేదు, మా కొరకు ప్రార్థన చేయండి అని దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ప్రజలు ఉంటున్నారు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాము, యేసు ప్రభువారు చేసిన మొట్టమొదటి అద్భుతమైన కార్యము ఏంటి? యేసు ప్రభువారు ఎన్నుకున్నది ఏంటి? ఏమి చేశారు మొట్టమొదట అంటే, ఇదిగో ఆ కానా విందులో ద్రాక్షారసము తక్కువైనప్పుడు వారికున్న కొదవ వారికి ఏర్పడినప్పుడు ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చి అక్కడ సమృద్ధిని కలుగజేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. కాబట్టి దేవుడు కేవలము మన పాపముల నుండి విడిపించడానికి మాత్రమే రాలేదు, కానీ అవును మన పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. మరి ఎన్ని కార్యాలు చేసినా ఇది చేయకుంటే మన జీవితాలు వ్యర్థమే. కాబట్టి మొట్టమొదటిగా మన పాపముల నుండి విడిపించడానికి యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారు. అయితే అంత మాత్రముతోనే సరిపెట్టుకోవట్లేదు, కానీ ఇంకా ఏ సమస్యలతో మనం ఆయన యొద్దకు వచ్చినా, మనము ఆర్థిక ఇబ్బందులతో ఆయన యొద్దకు వచ్చినా, కొదువలతో మనం ఆయన యొద్దకు వచ్చినా, ఈ నెల మాకు కొదువగా ఉంది, మాకు రక్షించండి, మమ్మల్ని కాపాడండి, మాకు ఏదో విధంగా సహాయం చేయండి అని ప్రార్థన చేస్తే వాటన్నిటిలో కూడా కాపాడే దేవుడు అని మనం చూస్తున్నాం. మనం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 7 వచనముల వరకు చూస్తే అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. ఆ విధవరాలకు గొప్ప అప్పు ఉంది, ఆ అప్పు తీర్చలేకపోతుంది. ఇప్పుడు అప్పు ఇచ్చిన వారందరూ ఆమె మీదికి వచ్చి, ఇదిగో నీవుంటున్న ఇల్లు మా పేరు మీద రాసిచ్చేయి, ఆ ఇంట్లో ఉన్న సామానంతా మా పేరు మీద రాసిచ్చేయి, అదేవిధంగా మీ పిల్లలను మాకు బానిసలుగా అప్పగించు, నువ్వెలాగూ మా అప్పు చెల్లించలేవు, ధనము తిరిగి కట్టలేవు, కాబట్టి నీకు కలిగినదంతా మాకిచ్చేయి అని అప్పు ఇచ్చిన వారు ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డారు. అయితే ఆ విధవరాలు ప్రవక్తను ఆశ్రయించి, ఈ పరిస్థితిలో నేనున్నాను, ఆర్థిక ఇబ్బందుల్లో నేనున్నాను, అప్పు కట్టలేని స్థితిలో ఉన్నాను, నా భర్త చనిపోయాడు, విధవరాలు నేను ఏమి చేసి ఈ యొక్క అప్పును కట్టాలి అని ప్రార్థన చేసినప్పుడు, మరి అద్భుతముగా తనకున్న ఆ కొద్ది నూనెను దేవుడు ఎక్కువ నూనెగా మలిచి దానిని అమ్మి డబ్బులు వచ్చే విధంగా, ఆ విధంగా తనకున్న ఆర్థిక ఇబ్బంది తొలగిపోయేటట్లుగా దేవుడు కార్యం చేశాడని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు కేవలం మన పాపముల నుండి మాత్రమే కాదు, మనకెదురైన ప్రతి శ్రమను ఆయన పట్టించుకుంటున్నాడు, వాటన్నిటిలో నుండి కాపాడడానికి ఇష్టపడుతున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే లేదా మనుషులను ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఈ యొక్క ఆర్థికమైన సమస్యలే. రేపు ఏమి తింటాము, రేపు ఏ విధంగా గడుస్తుందో, ఈ నెల ఏ విధంగా గడుస్తుందో అని ఏదో ఎంతో చింతతో మనుషులు ఉంటున్నారు. అయితే యేసు ప్రభువారు అంటున్నారు, ఇదిగో మీ చింత మొత్తం నా మీద వేయండి, నేను చూసుకుంటున్నాను అని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ఈ లోకములో మనం పుట్టాలి అని మనం అనుకోలేదు. ఈ లోకంలో మనం పుట్టాలి అని అనుకున్నది దేవుడు. మనం ఏ కుటుంబంలో జన్మించాలో అది నిర్ణయించింది దేవుడు. ఏ దేశంలో ఉండాలో నిర్ణయించింది దేవుడు. మనం ఈ లోకంలో బ్రతకడానికి కావలసిన ఆహారాన్ని, నీటిని, ఊపిరిని దయచేసేది దేవుడు. ఈ యొక్క భూమిని అంతటిని కంట్రోల్ చేస్తున్నది ఎవరు? దేవుడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే మనము ఈ లోకంలో బ్రతకాలని చేస్తున్నాడు. కాబట్టి మనము బ్రతకాలని కోరుకున్నది దేవుడు. కాబట్టి రేపు ఏమి జరుగుతుందో అని మీరు టెన్షన్ పడకండి, రేపు ఏ విధంగా గడుస్తుందో, రేపు ఆహారం ఏ విధంగా మీరు టెన్షన్ పడకండి అని దేవుడు అంటున్నాడు. యేసు ప్రభువారు అంటున్నారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మీరు నా రాజ్యమును, నా నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు కావాల్సిన వాటన్నిటిని నేను మీకు అనుగ్రహిస్తాను అని
యేసు ప్రభు వారు అంటున్నారు. కాబట్టి యేసు ప్రభు వారు కేవలము మన ఆత్మ గురించి మాత్రమే కాదు, ఈ భౌతికమైన జీవితంను గురించి కూడా యేసు ప్రభు వారు పట్టించుకుంటున్నారు. ఈ యొక్క జీవితంలో కూడా ఆర్థిక శ్రమల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత మనము నలిగిపోకూడదని ఆశ్రయించిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి కేవలము ఆ రోజుల్లో మాత్రమే కాదు, నేటి వరకు కూడా అనేకమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. మనందరి జీవితాల్లో కూడా ఎన్నో సార్లు ఆర్థిక ఇబ్బందులలో దేవుడు మనల్ని రక్షించి ఉన్నాడు, కాపాడి ఉన్నాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. అదే విధముగా మనము వ్యాధులతో ఉన్నప్పుడు, రోగముల చేత కొట్టబడుతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని మనం చూస్తాము. మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుండి మనం చదివినట్లయితే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను అని మనం చూస్తున్నాం. బట్ యేసు ప్రభువారు దేని నుండి మనల్ని కాపాడుతున్నాడు అంటే, ఇదిగో మనకు కలుగుతున్న వ్యాధుల నుండి, మనకు కలుగుతున్న రోగముల నుండి యేసు ప్రభువారు మనల్ని కాపాడుతున్నారు అని మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో, యేసు ప్రభును ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు యేసు ప్రభువారు జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఆయన్ను ఆశ్రయించినట్లుగా మనం చూస్తాము. అయితే 10 మంది ఆశ్రయించినప్పుడు ఆ 10 మందిని కూడా యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. మనము ఆ తర్వాత చూస్తే అందులో ఒక వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చాడు. మిగతా 9 మంది కృతజ్ఞత లేని వారిగా అట్నుండి అటే వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. వారిలో లోపం కనిపిస్తుంది, కానీ యేసు ప్రభు వైపు నుండి ఎటువంటి లోపం లేదు. మీరు ఆశ్రయించారు కాబట్టి, నా యొద్దకు వచ్చారు, ప్రార్థన చేశారు, అడిగారు కాబట్టి నేను మీకు స్వస్థతను ఇస్తున్నాను అని వచ్చిన ప్రతి ఒక్కరిని, 10 మందిని, కృతజ్ఞత లేని వారిని కూడా ఆయన సమస్తము ఎరిగిన వాడైనప్పటికీ వారందరికీ స్వస్థతను అనుగ్రహించి పంపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఎన్నో సార్లు మనము అనుకొని ఉండవచ్చు, ఈ యొక్క వ్యాధి నుండి నేను తప్పించబడు అని అనుకోవచ్చు. లేదా డాక్టర్లు చేతులు ఎత్తేసి ఉంటారు, లేదా డాక్టర్లు ఇటువంటి దానికి మందు లేదని చెప్పి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో అనేకమైన సార్లు దేవుడు వాటన్నిటి పరిస్థితుల నుండి మనల్ని రక్షించాడు, మనల్ని కాపాడాడు. కాబట్టి వాటిని కాపాడినప్పుడు మనం సంతోషించాము. అయితే వాటిని మర్చిపోయే వారిగా కాదు, కానీ మరలా వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి శ్రమ నుండి దేవుడు మనలను విడిపించాడు. ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు మనల్ని విడిపించాడు, మనల్ని రక్షించాడు. అదేవిధంగా వ్యాధులలో నుండి దేవుడు మనల్ని కాపాడాడు. ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మనము ఊహించని రీతిగా, డాక్టర్లు ఊహించని రీతిగా, మన చుట్టూ ఉన్నవారు ఊహించని రీతిగా గొప్ప కార్యాలు దేవుడు ఎన్నో సార్లు మన జీవితాల్లో చేశాడు. కాబట్టి వాటన్నిటిని మనం తలంచుకుంటూ దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. అదే విధంగా మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో శిష్యులు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్న ఆ సమయంలో గొప్ప ఉపద్రవము వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ గొప్ప తుఫాను వారి మీదకి లేచింది, అలలు లేచి కొడుతున్నాయి. ఆ చీకట్లో వారికి ఏమి తోచక ఎంతో కలవరపడుతూ, దేవా మమ్ములను రక్షించండి, ప్రభువా మమ్ములను రక్షించండి అని వారు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు వారు లేచి గాలిని నిమ్మలపరిచినట్లుగా మనము చూస్తాము, వారిని రక్షించినట్లుగా మనం చూస్తాం. బట్ యేసు ప్రభు ఏం చేస్తున్నారు, ఏ విధంగా కాపాడుతున్నారు అంటే, తను ఆశ్రయించిన వారందరినీ ప్రతి విధమైన ఉపద్రవాలు కావచ్చు, అపాయాలు కావచ్చు, వాటన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మనందరము కూడా ప్రతిరోజు ఏ మార్గంలో వెళ్తున్నామో అదే మార్గంలో అనేకులు చనిపోయారు, వారి జీవితాన్ని చాలించారు. కానీ మనం మాత్రం నేటి వరకు మనం బ్రతికే ఉన్నాము. ఎందుకంటే అది దేవుని కార్యము. ఇంకా అనేక సార్లు గనక మనం చూస్తే అసలు మనకు ప్రమాదము ఎదురు కాకుండానే మన చుట్టుప్రక్కల మన కనుచూపుల మేర ఏ ప్రమాదము లేకుండా అనేకమైన సార్లు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎంతగా దేవుని కాపుదలను మనం అనుభవిస్తున్నాం. ఒక కారులో ప్రయాణం చేస్తే హాయిగా ఇంట్లో కూర్చున్నట్టే 1 గంట 2 గంటలు కూర్చుంటే మనము మన గమ్యానికి చేరుకుంటున్న ఏ ఇబ్బంది లేదు. ఇంట్లో హాల్లో సోఫా మీద కూర్చుంటే ఎంత నిమ్మలంగా కూర్చుంటామో అంత నిమ్మలంగా కూర్చొని గమ్యాన్ని చేరుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరు గమ్యాన్ని చేరుకోవట్లేదు. కాబట్టి ప్రమాదాలు జరిగి కాపాడిన వాటిని బట్టి మాత్రమే కాదు, అసలు ప్రమాదాలే జరగకుండా ఎన్నిసార్లు దేవుడు కాపాడాడు, వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి. అదేవిధంగా కొన్నిసార్లు
ప్రమాదము నుండి తప్పించడం కాదు కానీ ప్రమాదములో దేవుడు కాపాడుతున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు భక్తుని చూస్తే ప్రమాదము నుండి దేవుడు కాపాడలేదు. కానీ ప్రమాదములో కాపాడాడు. ఏ విధంగా అంటే వారందరూ అన్నాలు ఇతన్ని చంపాలి అని అనుకున్నారు. కానీ చంపకుండా యేసు ప్రభువారు కాపాడాడు. కొన్ని ఇబ్బందుల పాలయ్యాడు. కానీ శత్రువుల ప్రణాళికలు మాత్రము నెరవేరలేదు. చంపాలి అనుకున్నారు, చంపకుండా కాపాడాడు. అదేవిధంగా దానియేలు జీవితంలో గనక మనం చూస్తే మరి అతడు కూడా సింహపు బోనులో పడిపోయాడు. సింహపు బోనులో పడకుండా దేవుడు కాపాడలేదు కానీ సింహపు బోనులో దేవుడు కాపాడాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాము, మరి మీరు జలములలో బడి మీరు వెళ్ళినా అవి మిమ్మలను ముంచజాలవు. మీరు అందులో నుండి వెళ్తారు కావచ్చు, ఆ నీళ్ల ప్రవాహముల నుండి మీరు వెళ్తారు కావచ్చు, కానీ ఆ నీళ్లు మిమ్మల్ని ముంచివేయవు. అదేవిధంగా అగ్నిలో బడి మీరు నడిచినా కూడా ఆ అగ్ని మిమ్మలను కాల్చజాలదు. ఆ అగ్నిలో మీరు ఉంటారు కావచ్చు, అగ్నిలో ప్రవేశిస్తారు కావచ్చు, కానీ ఆ అగ్ని వంటి ఆ శ్రమ మిమ్మలను కాల్చివేయదు, మిమ్మల్ని నశింపచేయదు, మీకు ఏ హాని చేయదు అని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి ఆ విధముగా అనేక సార్లు మనం కూడా శ్రమ నుండి తప్పించబడలేదు, శ్రమల గుండానే వెళ్ళాము. కానీ ఆ శ్రమ మనల్ని ఏమి చేయకుండా, ఏ విధంగా సింహాలు దానియేలును ఏ విధంగా ఏమి చేయలేదో, ఏ విధంగా షద్రక్ మేషక్ అబేద్నెగో వారిని ఆ అగ్ని గుండము ఏ విధంగా కాల్చలేకపోయిందో, ఆ విధంగా శ్రమల గుండా మనం వెళ్ళిన అనేక సార్లు ఆ శ్రమలలో దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు. కాబట్టి నేటి వరకు మనము నిలిచి ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మనకు కలుగుతున్న ప్రతి శ్రమలో అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వ్యాధులు కావచ్చు, లేదా అనేకమైన అపాయాలు కావచ్చు, మన కంటికి కనిపిస్తున్నవి కావచ్చు, మనకు కంటికి కనిపించని అపాయాలు కావచ్చు, ఆ విధంగా ప్రతి ఒక్క అపాయముల నుండి దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు. మనల్ని ఆశ్రయించిన భారముగా మనం ఉంటున్నాము. కాబట్టి మనందరి జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగించాడు, మనందరి జీవితాల్లో దేవుడు కాపాడాడు. అందుకే నేటి వరకు సజీవులుగా మనం ఉన్నాము, విశ్వాసంలో కొనసాగుతున్నాం. అదే విధంగా మనకెదురైన ప్రతి శోధనలో కూడా యేసు ప్రభువారు మనలను కాపాడుతున్నారు. మన ఆ యొక్క విశ్వాస జీవితంలో అనేకమైన ఇబ్బందులు, ఎన్నో శోధనలు, మరి ఎవరు మనము పోరాడుతున్నామంటే అంధకార సంబంధమైన ఆ దురాత్మలతో మనం పోరాడుతున్నాము, అపవాదితో మనం పోరాడుతున్నాము. మరి అటువంటి ఆ బలమైన వ్యక్తిని, ఆ కనిపించని శత్రువుని మనం ఎలా తట్టుకుంటున్నాము, ఏ విధంగా ఈ శోధనలన్నిటిని మనం జయిస్తున్నాము అంటే మనము ఆయన్ని ఆశ్రయించే వారిగా మనం ఉన్నాము. కాబట్టి వాటన్నిటి నుండి యేసు ప్రభు వారే మనం తప్పిస్తున్నారు. మరి పేతురు యొక్క జీవితంలో చూస్తే యేసు ప్రభువును చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. నీటిపైన, సముద్రపు పైన, సముద్రపు అలల పైన ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అతడు వెళ్తున్నాడు విశ్వాసముతో. ఆ విధంగా మనము కూడా విశ్వాస జీవితంలో నడుస్తూ ఉండగా మరి ఏ విధంగా పేతురు ఆ దేవుని వైపు కాకుండా గాలి వైపు చూసి, శబ్దము వైపు చూసి అతడు ఏ విధంగా మునిగిపోయాడో, అదే విధంగా అనేక సార్లు యేసు ప్రభువును కాకుండా వాక్యమును నిర్లక్ష్యం చేసి, లేదా దేవుని యొక్క సహవాసమును నిర్లక్ష్యం చేసిన వారమే మన యొక్క గురి తప్పిపోయి మధ్యలో మునిగిపోతున్న వారముగా అనేక సార్లు మనం ఉన్నాం. కానీ ఎందుకు మన భక్తి జీవితం ముగిసిపోలేదు, ఎందుకు మన విశ్వాస జీవితంలో మనము ముగిసిపోలేదు అంటే మనము ఆయన ఆశ్రయించినప్పుడు ఏ విధంగా ప్రభువా నన్ను రక్షించు అని పేతురు కేకలు వేశాడో, ఈ శోధన నేను తప్పించుకోలేకపోతున్నాను, ఈ శోధనని ఎదుర్కోలేకపోతున్నాను, నన్ను రక్షించండి, కాపాడండి అని ప్రార్థన చేసిన ప్రతిసారి ఇదిగో తన యొక్క పక్షిరాజు తన యొక్క రెక్కల పైన మోసుకొని వెళ్ళినట్లుగా ఆయనే తన రెక్కల పైన మనల్ని మోసుకొని వెళ్తున్నాడు. ఆ విధంగా ప్రతి శోధనలో నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి నీటి వరకు మనము విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా కొనసాగుతున్నాము అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినం మనము 3 అంశములను మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరి మన యొక్క పాపముల నుండి దేవుడు మనలను రక్షించి ఉన్నాడు. మనము ఆయన ఆశ్రయించినప్పుడు మన పాపము నుండి రక్షించాడు. తద్వారా పాపం యొక్క శాపము నుండి, మరణము నుండి, అదేవిధంగా సాతాను నుండి మనము కాపాడబడ్డాము, రక్షించబడ్డాము అని మొట్టమొదటిగా చూసాం. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. రెండవదిగా మనం చూస్తే ప్రతి విధమైన శ్రమ కావచ్చు, ప్రతి విధమైన శోధనలో నుండి మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేశాడు. మనము ఆశించిన దానికంటే గొప్ప కార్యాలు చేశాడు, మనల్ని కాపాడాడు. ఆనాడు మనల్ని కాపాడాడు కాబట్టి ఈనాడు మనము సంతోషముగా దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడో, ఏ పరిస్థితులలో మనం ఆశ్రయించాము, ఆ పరిస్థితిలో ఎంత గొప్పగా దేవుడు కార్యాలు చేశాడు, ఏ విధంగా మనల్ని కాపాడాడు, ఏ విధంగా మనలను, మన కుటుంబాలను సంతోషపరిచాడో మనము జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించుదాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.